ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని మేము మిమ్మల్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. హల్లెలూయా. ఎవరైతే న్యాయంగా ప్రవర్తిస్తారో, న్యాయంగా తీర్పు తీరుస్తారో వారికి మేలు కలుగుతుందంట. హల్లెలూయా. చాలా మంది మేము ఎంతగా మేలు చేస్తున్నామో, మేము ఎంతగా న్యాయంగా ప్రవర్తిస్తున్నామో అయినప్పటికీ మాకు కీడే కలుగుతుంది అని ఆలోచన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క లేఖనము సుస్పష్టంగా సెలవిస్తుంది, ఎవరికి మేలు కలుగుతుంది అంటే న్యాయముగా తీర్పు తీర్చిన వారికి మాత్రమే మేలు కలుగుతుంది. మరి కీడు ఎవరికి కలుగుతుందంటే అన్యాయముతో, అక్రమముతో ఎవరైతే తీర్పు తీరుస్తారో వారికి కీడు కలుగుతుంది. హల్లెలూయా. అయితే క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వస్తుంది. దీవెన వస్తుంది, కానీ చెడ్డవారికి కూడా దీవెనలు వస్తున్నాయి. కానీ క్షేమకరమైనటువంటి దీవెన దేవుడు న్యాయము చేసే వారికి మాత్రమే దయచేస్తాడని ఇక్కడ లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. మరి దేవుని యొక్క దీవెన, ఆయన యొక్క మేలు నీ జీవితంలో జరగాలి అంటే నువ్వేం చేయాలంటే న్యాయంగా తీర్పు తీర్చు. అవతలి వ్యక్తులు ఏమైనా అక్రమము చేస్తుంటే న్యాయముగా నువ్వు వారికి తీర్పు తీర్చు. అన్యాయముగా ఎవరి పట్ల నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, అన్యాయంగా ప్రవర్తించడానికి వీల్లేదు. మన దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు. మన దేవుడు మనకు మేలు చేసేటువంటి దేవుడు. ఆయనను నమ్ముకొని ఆయన పైన ఆధారపడిన నీవు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి నీవు చెడు చేయడానికి వీల్లేదు, అన్యాయం మాట్లాడడానికి అసలే వీల్లేదు. న్యాయమైనటువంటి తీర్పు నీవు తీర్చు. ఆయన అన్యాయస్తుల పక్షాన ఉండేటువంటి దేవుడు. నీవు అలాగా ఉండినట్లయితే నీకు మేలు కలుగుతుంది. ఏ విషయాన్ని బట్టి ఈ రోజున నీవు కీడును అనుభవిస్తున్నావో, ఏ విషయాన్ని బట్టి నీవు దిగులు చెందుతున్నావో, నీకు దేవుడు మేలు చేసే వాడుగా, నీ పక్షముగా ఆయన నీతో ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. రూతు విషయంలో దేవుడు న్యాయమే జరిగించాడు. ఆమెకు అన్యాయం జరిగింది. ఆమెకు మరి అప్పుడే తను వివాహమైంది, భర్త చనిపోయాడు. ఆమె తన యొక్క అత్తతో న్యాయముగా ప్రవర్తించింది, మరి యుక్తిగా ప్రవర్తించింది. మరి తీర్పు ఆమె పక్షముగా ఆమె నిలవబడి ఉన్నది. అందుకే దేవుడు ఆమె విషయంలో మేలు జరిగించాడు. ఈ రోజున నీ పక్షముగా దేవుడు వాద్యం ఆడతాడు, నిన్ను గెలిపిస్తాడు. నీ పక్షముగా ఆయన ఉంటాడు. నీవు న్యాయము చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. నీవు తీర్పు తీర్చే విషయంలో పక్షపాతము చూపకుండా, నీకు తోచింది నువ్వు చేయకుండా, నీ దేవునికి ఇష్టమైనటువంటి మార్గములో నీవు నడిచినట్లయితే నీవు క్షేమకరమైనటువంటి దీవెనను పొందుకుంటావు. రూతు ఆమె దేవుని యొక్క దీవెనను పొందుకుంది, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఏమీ లేనటువంటి స్థితిలో ఆమె దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించగలిగింది. అందుకే ఆమెను దేవుడు క్షేమకరమైనటువంటి దీవెనతో ఆమెను దీవించాడు. నీకు కూడా క్షేమకరమైనటువంటి దీవెనను దేవుడు దయచేయబోతున్నాడు. అందుకు నీవు చేయవలసింది న్యాయమైనటువంటి తీర్పు తీర్చు. దేవుడు న్యాయవంతుడని ఎరిగి ఆయన యొక్క న్యాయాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే నీకు మేలు కలుగుతుంది. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, న్యాయమైనటువంటి తీర్పు తీర్చు వారికి మీరు మేలు చేసే దేవుడు అని, క్షేమకరమైనటువంటి దీవెన అట్టి వారి మీదకి వస్తుందని తండ్రి లేఖనము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, న్యాయవంతుడైనటువంటి దేవుడవు. నీ యొక్క మార్గములో నడిచేటువంటి మేము కూడా న్యాయమైనటువంటి తీర్పు తీర్చే వారముగా ఉండాలని, మీ యొక్క మేలును పొందుకునే వారముగా ఉండాలని, అయా క్షేమకరమైనటువంటి
క్షేమకరమైనటువంటి దీవెనను మీరు మాకు అనుగ్రహిస్తారని లేఖనము ద్వారా మాట్లాడారు. అందును బట్టి స్తోత్రములు. ఈ రోజున ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. వారికి తండ్రి క్షేమకరమైనటువంటి దీవెనను ఆశీర్వాదమును దయచేయండి ప్రభా. ఈ రోజున ఏ పనులైతే వారు ప్రారంభిస్తున్నారో, ఏ పనుల నిమిత్తము వారు వెళ్తున్నారో, వారి యొక్క ప్రయాణము క్షేమకరముగా ఉండునట్లుగా సహాయము దయచేయండి. వారి యొక్క తండ్రి ప్రతి ఒక్క పనిని ఆశీర్వదించండి. మీరే వారికి క్షేమ స్థితిని దయచేయమని, ఆయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి యేసు నామములో విడుదల దయచేయమని ప్రభా. ఆయా వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి మీ నామానికి మహిమకరంగా వారు జీవించున్నట్లుగా సహాయము దయచేయమని, మీ యొక్క మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని, ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండునట్లుగా మీ కృపను బిడ్డల పైన కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.